హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్. ఫ్రెండ్స్, నా ఈ జర్నీ స్టార్ట్ అయ్యి 1 year లో నేను ఎటువంటి ఛానల్స్ ని కూడా ప్రమోట్ చేయలేదు, ఎటువంటి ఛానల్స్ ని కూడా సజెస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నా మనసుకు నచ్చినటువంటి ఒక మంచి ఛానల్ ని నేను సజెస్ట్ చేస్తున్నాను మీ అందరికి. ఆ ఛానల్ కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ ఏంటిదా అని ఆలోచిస్తున్నారా? ఆ ఛానల్ పేరు ఇక్కడ ఉంది చూడండి. ఛానల్ పేరు ట్రెడిషనల్ రీజియన్ 9. ఛానల్ అనేది నిజంగా నాకు చాలా నచ్చింది అండి. వాళ్ళ జర్నీ వచ్చే ఫ్యూచర్ లో మరింత బ్రైట్ గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ఛానల్లో ఏంటిదంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ ని వాళ్ళు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి తెలిసినటువంటి కీర్తనలు, సాంగ్స్, డివోషనల్ నాలెడ్జ్ అనేది మనతో షేర్ చేసుకుంటున్నారు. నిజంగా నన్ను ఆదరించిన విధంగానే ఆ ఛానల్ ని కూడా ఆదరించండి. నిజంగా ఆ ఛానల్లో మీరు మంచి నాలెడ్జ్ ని, స్పిరిచువల్ నాలెడ్జ్ ని చాలా గెయిన్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో నేను మీకు మెర్జ్, మెర్జాల్ ఈ రెండింటికి మధ్య ఒక తేడా అనేది ఉంది. మెర్జ్ ని ఒక టైంలో వాడతాము, మెర్జాల్ ని ఒక టైంలో వాడతాము. షిఫ్ట్ కంట్రోల్ ఈ ని ఒక టైంలో వాడతాము, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ ని ఒక టైంలో వాడతాము. షిఫ్ట్ కంట్రోల్ ఈ మెర్జ్ దాన్ని ఎప్పుడు వాడతాము, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ మెర్జాల్ దీన్ని ఎప్పుడు వాడతాము. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది, ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఒక ఆల్బమ్ డిజైనర్ కి వీటి వల్ల ఉపయోగం ఏంటిది అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. క్లాస్ లోకి వెళ్లేదానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి, ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. వీలైనంత ఎక్కువగా ఫోటోషాప్ ని ప్రాక్టీస్ చేయండి, వీలైనంత ఎక్కువగా ఫోటోషాప్ టిప్స్ ని నేర్చుకోండి. ఒక బేసిక్ లెవెల్ నుండి ఒక ప్రొఫెషనల్ స్థాయి వరకు మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఫోటోషాప్ని ఓపెన్ చేసుకున్నాను. నేను డిజైన్ చేయాలనుకుంటున్నటువంటి 4 ఫొటోస్ని ఫోటోషాప్లో ఓపెన్ చేసుకున్నాను. మెర్జ్ మీనింగ్ ఏంటిది అంటే తెలుగులో కలపడం. మెర్జాల్ అన్నింటినీ కలపడం. కంట్రోల్ ఈ, షిఫ్ట్ కంట్రోల్ ఈ, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ మొత్తం 3 ఉన్నాయండి. కంట్రోల్ ఈ అనేది 2 లేయర్స్ని మెర్జ్ చేయడానికి వాడతాము. షిఫ్ట్ కంట్రోల్ ఈ అనేది మీకు తెలిసి ఒక 2, 3, 4 లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని మెర్జ్ చేయడానికి షిఫ్ట్ కంట్రోల్ ఈని వాడతాము. అలా కాదు, మ్యాక్సిమం ఉన్నటువంటి లేయర్స్ అన్నింటినీ ఒక సపరేట్ లేయర్లో మెర్జ్ చేయడానికి షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈని వాడతాము. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 యూజబుల్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మెర్జ్ అనేది 2 లేయర్స్ని కలపడానికి మాత్రమే వాడతాము. మెర్జాల్ అనేది మల్టిపుల్ లేయర్స్ని కలపడానికి వాడతాము. నిజంగా ఇవి ఆల్బమ్ డిజైనర్స్కి కానీ ఫోటోషాప్లో ఉన్నటువంటి డిజైనర్స్కి ఇవి నిజంగా ఉపయోగపడతాయా అంటే ఇది చాలా మంచి ఆప్షన్. ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ఒక ఆప్షన్ అన్నమాట. మెర్జాల్, మెర్జ్. ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. వీలైనంత ఎక్కువగా మనం ఫోటోషాప్ని లేయర్స్ని యూజ్ చేసుకుంటూ చేస్తాము. నిజంగా ఒక ప్రొఫెషనల్ డిజైనర్గా మారాలంటే వీలైనంత ఎక్కువ లేయర్స్లో వర్క్ చేయడం నేర్చుకోవాలి. మల్టిపుల్ కలర్ మోడ్స్, ఓవర్లేస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్తో వర్క్ చేయడము, లేయర్ మాస్క్లు, గ్రేడియంట్ని వాడుకోవటము, కలర్ మోడ్స్ని వాడుకోవడము, లేయర్ మోడ్స్ని వాడుకోవడము, ఇలాంటివన్నింటిని వీలైనంత ఎక్కువగా నేర్చుకోవడం వల్ల మీరు ఉన్న దాంట్ నుండి ఒక ప్రొఫెషనల్ వర్క్ పరంగా వెళ్ళిపోగలుగుతారనమాట. ఇది ఇంటర్నెట్ నుండి నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఒక ఫోటో అన్నమాట. జస్ట్ చూడండి. ఫోటో స్టార్టింగ్ పాయింట్ని, ఎండింగ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎంటర్ని క్లిక్ చేశాను, ఇలా వస్తుంది. షిఫ్ట్ F6 ఫెదర్ అనేది ఇచ్చాను, 1.5 ఫెదర్ ఇచ్చాను. కంట్రోల్ J డూప్లికేట్ అయింది. చూడండి, నేను ఇక్కడ ఫ్లవర్స్ అనే వాటిని విడిచిపెట్టేశాను. ఫ్లవర్స్ని కట్ చేయడానికి మనం పెన్ టూల్ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ లాసో టూల్ని ఉపయోగించుకోవడం అనేది చాలా మంచిది. లాసో టూల్ ఎల్ క్లిక్ చేస్తే లాసో టూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది కంఫర్ట్గా మీకు, ఇది చాలా లో ఉంది. జస్ట్ ఒక చిన్న క్లాస్ కోసం అని చెప్పి నేను ఈ లో క్వాలిటీ ఇమేజ్ని తీసుకున్నా. నేను కొన్ని డీటెయిల్స్ని విడిచిపెడుతున్నాను. మీకున్నటువంటి ఫొటోస్లో అలాంటి డీటెయిల్స్ నేను విడిచిపెట్టొద్దు, సరేనా? వీలైనంత ప్రొఫెషనల్గా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఫెదర్ అనేది ఇచ్చాను, డిలీట్ చేసేసాను. ఫ్రెండ్స్, ఫోటో అయితే కట్ చేసేసాము. ఫ్లవర్స్ని కట్ చేయడానికి మనం లాసో టూల్ని వాడాము. లాసో టూల్ని ఎందుకు వాడుతున్నాం అంటే లాసో టూల్తో కంఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. పెన్ టూల్ని ఫోటో కటింగ్ వరకు మాత్రమే వాడాము, లాసో టూల్ని ఫ్లవర్స్ కటింగ్ వరకు వాడాము. ఫ్రీ హెయిర్ అనేది సమ్ టైమ్స్ దొరకని సిచ్యువేషన్ లో మనం ఏంటంటే ఫ్రీ హెయిర్, మన దగ్గర ఉన్నటువంటి ఫ్రీ హెయిర్ ని మనం ఫోటోకి యాడ్ చేసుకుంటాం అన్నమాట.
సరేనా? చూడండి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నామో చూడండి. అలా కాకుండా నేను ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుంటాను. Ctrl+N. నేను 1280 తీసుకున్నాను. రిజల్యూషన్ 600. సరే ఉండనియండి, 600 పెట్టుకున్నాను. జస్ట్ ఇక్కడ నేను కట్ చేసినటువంటి ఈ ఫీమేల్ ఫోటోని ఇక్కడ ఈ అన్టైటిల్డ్ అనే ఈ డాక్యుమెంట్లో పెట్టుకున్నాను. నేను తీసుకున్నటువంటి ఈ ఫోటో అనేది చాలా చిన్నగా వచ్చింది. బట్ నేను ఈ ఫోటోని పెద్దగా చేయాలంటే నేను డైరెక్ట్ Ctrl+T పెట్టి ట్రాన్స్ఫార్మ్ చేసి ఫోటోని పెద్దగా చేయొచ్చు. బట్ అలా చేయటం వల్ల కంటే కూడా మీరు ఫోటోని ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ రైట్ క్లిక్ ఇవ్వడం వల్ల కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో అనేది కన్వర్ట్ అయింది. ఇప్పుడు Ctrl+Tని చెప్పండి. Shift Altని పట్టుకొని ఫోటోని పెద్దగా చేసుకోండి. జస్ట్ చూడండి, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోవడం వల్ల ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. చాలా మంది ఏంటంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, అంటే ఒక సైడ్ ఒక కార్నర్ నుండి మాత్రమే డ్రాగ్ చేస్తుంటారు. అది ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ కాదు. అలా చేయటం వల్ల మీ ఫోటో అనేది ఉన్న అందాన్ని పోగొట్టుకుంటుంది. అందులో ఉన్నటువంటి క్వాలిటీ అనేది లెస్ అయిపోవడానికి రీజన్ ఉంది. అందువల్ల మీరు అలాంటి పనిని చేయొద్దు. సరేనా? ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోను కూడా నేను అందులో తీసుకుంటున్నాను. జస్ట్ మెర్జ్ అనేది ఎందుకు వాడతాం అనేది చూడండి. మనం తీసుకున్నటువంటి ఇమేజెస్ అనేవి ఎంత చిన్నగా ఉన్నాయి. డైరెక్ట్ గా ఇలాంటి చిన్నగా ఉన్నటువంటి ఫొటోస్ ని మీరు పెద్దగా చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా తీసుకున్నటువంటి ఫోటోని మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది ఫస్ట్ ఆప్షన్. కంపల్సరీ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి మాత్రమే ఫోటోని పెద్దగా చేసుకోండి. దీన్ని అయితే మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెండు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నటువంటి ఈ లేయర్ని మెర్జ్ చేద్దాం. ఎలా? డైరెక్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయడం వల్ల రెండు లేయర్స్ కూడా సెలెక్ట్ అయ్యాయి. Ctrl+E చెప్తే మెర్జ్ అయిపోతాయి. నాకు ఈ రెండు లేయర్స్ అనేవి సపరేట్గా ఉండాలి. బట్ రిజల్ట్ అనేది ఒక సపరేట్ లేయర్లో పర్ఫెక్ట్గా రావాలి. ఎలా? Shift Ctrl+Alt+E. జస్ట్ ఒక థియరీ గుర్తుపెట్టుకోండి. Ctrl+E అంటే మెర్జ్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ రెండు లేయర్స్ కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇవి చూడండి, డైరెక్ట్ Ctrl+E చెప్తే మెర్జ్ అవ్వట్లేదు. అలా మెర్జ్ కావాలంటే ఏమీ లేదు. చూడండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు Ctrl+E చెప్పొచ్చు, మెర్జ్ అవుతాయి. అలా కాకుండా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నవి మాత్రమే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేసుకోవాలి. లేదు, ఈ రెండు లేయర్స్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని Ctrl+Alt+Eని క్లిక్ చేయడం వల్ల మెర్జ్ ఆల్. Ctrl+E, షిఫ్ట్ Ctrl+E, షిఫ్ట్ Ctrl+Alt+E మొత్తం 3 ఉన్నాయండి. Ctrl+E అనేది రెండు లేయర్స్ని మెర్జ్ చేయడానికి వాడతాము. షిఫ్ట్ Ctrl+E అనేది మీకు తెలిసి ఒక 2, 3, 4 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మెర్జ్ చేయడానికి షిఫ్ట్ Ctrl+Eని వాడతాము. అలా కాదు, మ్యాక్సిమం ఉన్నటువంటి లేయర్స్ అన్నింటినీ ఒక సపరేట్ లేయర్లో మెర్జ్ చేయడానికి షిఫ్ట్ Ctrl+Alt+Eని వాడతాము. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 యూజబుల్ అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, అలానే ఇంకో ఫోటోని తీసుకున్నా, దాన్ని కూడా పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా కట్ చేస్తూ ఉన్నాను. మెర్జ్, ఫ్లాటర్న్ ఇమేజ్, మెర్జ్ ఆల్, ఈ మూడింటికి చిన్న తేడానే, కానీ మూడు కూడా ఉపయోగపడేటటువంటి ఆప్షన్స్. వీటిని ఎలా వాడతాం అనేది ఈరోజు క్లాస్లో చెప్తున్నా. చూడండి, నేను కట్ చేసినటువంటి ఒక ఫొటోస్ని నేను ఒక న్యూ డాక్యుమెంట్ అంటే 600 రిజల్యూషన్లో పెట్టుకున్నటువంటి ఒక డాక్యుమెంట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మనం కట్ చేసిన ఫోటో క్వాలిటీ అనేది లెస్ కాకూడదు. చూడండి, నేను ఆ కట్ చేసిన ఫోటోని ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నాను, ఒక PSDలో. నేను ఇమేజ్ సైజుని తగ్గించడానికి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి ఇమేజ్ సైజుని తగ్గించాను. మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి ఇమేజ్ సైజుని ఎంత తగ్గించినా ప్రాబ్లం లేదు, తగ్గించిన ఇమేజ్ని ఎంత పెద్దగా చేసుకున్న ప్రాబ్లం అనేది లేదు. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం అనేది నేర్చుకోండి. మ్యాక్సిమం ఏంటంటే చూడండి, వేరే ఇమేజ్ని కూడా తీసుకుంటున్నాను, దాన్ని కూడా సెట్ చేస్తున్నాను. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసిన ఇమేజ్ని చిన్నగా చేయండి, క్వాలిటీ అనేది లెస్ కాదు. చిన్న ఇమేజ్ని పెద్దగా చేయండి, క్వాలిటీ లెస్ కాదు.
డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమవుతుందంటే క్వాలిటీ అనేది చిన్నగా చేయడం వల్ల లెస్ అవుతుంది. ఆ చిన్నగా చేసిన దాన్ని పెద్దగా చేయడం వల్ల అది పిక్సలేట్ అయిపోతుంది ఇమేజ్ అనేది. మీరు అది చెయ్యొద్దు. చూడండి, దీన్ని కూడా నేను కంట్రోల్ టీ అనేది కూడా ట్రాన్స్ఫార్మ్ మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. బట్ చిన్న తేడా ఉంది. ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేశాను, లేయర్ మాస్క్ అనేది అప్లై అయింది, బ్రష్ టూల్ని తీసుకున్నాను. బ్రష్ టూల్లో ఒక మంచి బ్రష్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇన్ మై కంప్యూటర్ నెంబర్ ఆఫ్ బ్రషెస్ ఆర్ ఇన్స్టాల్డ్. చాలా బ్రషెస్ అనేవి ఉన్నాయి. ఒక్కో బ్రష్కి ఒక్కో స్టైల్ అనేది ఉంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇది ఎంత రఫ్ టెక్స్చర్ అనేది వస్తుంది. నాకు కావాల్సింది స్మూత్ స్కిన్ బ్రష్ అనమాట. నేను డిలీట్ చేయడం మర్చిపోయాను. ఆల్రెడీ ఇన్స్టాల్ అయినవే మళ్ళీ రిపిటేటివ్గా ఇన్స్టాల్ అయి ఉన్నాయి. బట్ ఒకరోజు వాటిని ఎలా డిలీట్ చేయాలనేది కూడా క్లాస్ చెప్దామని వాటిని అలానే సేఫ్ మోడ్లో ఉంచాను. చూడండి, కంపల్సరీ బ్లాక్ ఉంది కాబట్టి లేయర్ మాస్క్ వైట్ కలర్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఉండాలి. ఇదంతా మీకు తెలిసిందే. ఒక్కసారి మీరు వర్క్ నేర్చుకుంటే రిపీట్ అండి. మీరు చేసిన వర్కే రిపీట్ అవుతుంది. మీరు దాన్ని ఎలా వాడుకుంటారు అనే దాని మీదే డిపెండ్. చూడండి, నేను సాఫ్ట్ లైట్ పెట్టగానే అది ఎలా అయిపోయింది. ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ కలర్లో మిక్స్ అయిపోయింది. మల్టిప్లై డార్క్ అయిపోయింది. అలా కాదు, స్క్రీన్ మోడ్ లైటన్ అయింది. నేను నార్మల్ మోడ్లోనే విడిచిపెట్టేశాను. కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకున్నాను. దానికి సాఫ్ట్ లైట్ ఇచ్చాను. ఒపాసిటీ అనే దాన్ని తగ్గించుకుంటాను. ఎందుకంటే అది కొంచెం సాఫ్ట్ లైట్ అనేది రెండోసారి అప్లై చేయడం వల్ల ఏంటంటే దాంట్లో కొద్దిగా కాంట్రాస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇమేజ్లో. తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది. అలానే ఈ ఇమేజ్ ఉంది చూడండి, దీన్ని కూడా నేను తీసుకుంటున్నాను. ఇమేజ్ అనేది పెద్దగా ఉంది. కంట్రోల్ టీ డైరెక్ట్గా చిన్నగా చేశాను. ఒక్కటి గుర్తుపెట్టండి, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. మళ్ళీ చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా, యాజ్ ఏ గురువుగా, ఎలా అయినా అనుకోండి, మీ బెస్టీగా చెప్తున్నాను. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయండి. ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి బికాజ్ నా స్టోరేజ్ అనేది తక్కువగా ఉంది. మీకు అలా ఎర్రర్స్ చూపిస్తున్నప్పుడు డెస్క్టాప్ మీద ఎటువంటి ఫైల్స్ ఉంచొద్దు. కంప్యూటర్లో ఫోటోషాప్లో ఓపెన్ చేసిన ఫైల్స్ని ఎక్కువ ఉంటే వాటిని క్లోజ్ చేసుకోండి, అప్పుడు రన్ అవుతుంది. నేను చిన్నగా చేసుకున్నాను. దానికి కూడా లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసాను. బ్రష్ టూల్ని తీసుకున్నాను. జస్ట్ చూడండి, స్మూత్ స్కిన్ బ్రష్ అనేది చాలా అందంగా ఉపయోగపడుతుంది. ఏంటంటే రిజల్ట్ అనేది రఫ్గా రాకుండా స్మూత్గా అప్లై అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే మన వర్క్లో హార్డ్నెస్ అనేది కాకుండా స్మూత్నెస్ అనేది కావాలి. బ్యాక్గ్రౌండ్లో ఒక హిల్ ఉంది, దాన్ని తీసేసాను. మోడ్ అనేది చూడండి, సాఫ్ట్ లైట్ పెట్టాను. అది ఎంత బాగా అది మిక్స్ అయిపోతుంది. దాన్ని నేను హైడ్ చేసేసాను. జస్ట్ చూడండి, సాఫ్ట్ లైట్ పెట్టుకోవడం ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయింది. మీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయినా ఉండనియండి, దాన్ని ఏంటంటే ఇలా సాఫ్ట్ లైట్ పెట్టడం వల్ల సాఫ్ట్ లైట్ కానీ, లూమినోసిటీ కానీ, మల్టిప్లై కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్లో పెట్టే ఒక ఫోటోని అవి మిక్స్ చేయడానికి ఉపయోగపడేటటువంటి కలర్ మోడ్స్ అన్నమాట. ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగా మిక్స్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్లో పిహెచ్డిలో ఉన్నటువంటి కొన్ని లేయర్స్ అనేవి అదిగోండి, వాటిని నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలనుకుంటున్నాను. కానీ అది బ్యాక్గ్రౌండ్లోనే ఆ బ్లాక్ అనేది ఉంది. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను, ఆ బ్యాక్గ్రౌండ్నే సెలెక్ట్ చేసుకున్నాను. లాసో టూల్ని తీసుకున్నాను. ఫెదర్ అనేది 60 ఇచ్చాను. బ్లర్ అనేది తీసుకున్నా. ఒక 293, 41, 16 అని పెట్టాను. ఫెదర్ ఇవ్వండి, షిఫ్ట్ F6 ఫెదర్ అనేది ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్లోనే అది ఉంది. ప్లస్ ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పిహెచ్డిలో వాళ్ళ చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ మీద నిన్న చెప్పుకున్నాం మనం వైట్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ ఫేస్ వర్క్ అని. అందువల్ల నేను ఫేస్ వర్క్ వైట్ పెట్టుకోవటానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ వైట్ అనేది గ్రేడియంట్ అనేది వాడొచ్చు, కానీ ఫేస్ వర్క్ మాత్రం ప్లెయిన్గా ఉంటేనే మంచిది. జస్ట్ ఒక చిన్న థియరీ నిన్న చెప్పుకున్నాం, దీన్ని ఈరోజు కూడా ఉపయోగించుకున్నాం. లేయర్లో ఈ ఫోటోలో మనకి అవసరం లేని వాటిని నేను డిలీట్ చేసేసాను. చూడండి, ఇది నాకు బాగా సెట్ అయింది. బట్ నేను ఇంకా మోడ్ని చేంజ్ చేయాల్సి ఉంది. బట్ నేను చెక్ చేస్తాను. కంట్రోల్ టీ.
బ్యాక్గ్రౌండ్. జస్ట్ మనకి నచ్చిన రిజల్ట్ వచ్చేంత వరకు చేయాలి ఫ్రెండ్స్, చేయాలి. మనకంటూ ఒకటి ఉండాలి, మనకంటూ ఒక ఇమాజినేషన్ ఉండాలి. ఇమేజ్ అనేది ఇలా రావాలి అనేది. అది వచ్చేంత వరకు ఎంతసేపు అయినా పర్లేదు, అంతవరకు వర్క్ చేయటానికి అయితే ట్రై చేయండి, సరేనా? అది 5 నిమిషాలు పట్టని, 10 నిమిషాలు పట్టని, లేదంటే చూడండి మళ్ళీ ఫెదర్ ఇచ్చాను, షిఫ్ట్ F6, జస్ట్ లైటింగ్ అనేది పెంచుతూ ఉన్నాను, జస్ట్ షాడో కలర్ని కూడా పెంచుతున్నాను. చూడండి నా స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంది, ఎందుకంటే నేను చేసే ఈ వర్క్స్ అనేవి చాలా హెవీగా ఉంటున్నాయి, అందువల్ల నా స్టోరేజ్ అనేది ఫుల్ అవుతూ ఉంది. చూడండి బ్లాక్ ఫిల్ చేస్తుంటే డార్క్ అయిపోతుంది. సాఫ్ట్ లైట్ కాకుండా నేను మోడ్ని చేంజ్ చేస్తాను. చూడండి నార్మల్ మోడ్లోనే ఇలా ఉంది, బట్ నేను నార్మల్ మోడ్ కాకుండా ఇక్కడ చూడండి లేయర్స్లో గ్రేడియంట్ అనేది ఉంది, ఆ గ్రేడియంట్ అనేది హైడ్ చేశాను. ఇప్పుడు చూడండి మోడ్ అనేది మార్చుకున్నా, సాఫ్ట్ లైట్, లూమినోసిటీ, ఎక్స్క్లూజన్, లీనియర్, హార్డ్ లైట్, లీనియర్ డాడ్జ్, కలర్ బర్న్, లీనియర్ బర్న్, మల్టిప్లై మోడ్ అనేది నాకు ఈ ఫోటోకి చాలా 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 పర్ఫెక్ట్గా సింక్ అయింది, పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇక్కడ లవ్ సింబల్ అనేది రెడ్లో రెడ్ మిక్స్ అయింది కాబట్టి దానికి ఏంటంటే రైట్ క్లిక్ ఇచ్చాను, బ్లెండింగ్ ఆప్షన్స్ ఇచ్చాను, కలర్ ఓవర్లే తీసుకున్నాను. ఇక్కడ రెడ్ ప్లేస్లో ఎల్లో కలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను, జస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను, ఓకే డన్. ఎల్లో కలర్ పెట్టుకున్నాను. జస్ట్ ఇక్కడ హార్ట్ అనే టెక్స్ట్ని ఏంటంటే కిందగా పెట్టుకున్నాను. జస్ట్ చూడండి, రాస్టరైజ్ చేశాను ఇంతకు ముందు పెట్టినటువంటి ఆ ఇమేజ్ని. జస్ట్ లెవెల్స్ అనేది తీసుకున్నాను. చూడండి ఇటువైపు ఫీమేల్ ఆమె కూర్చుంది కదా, ఆమెకి మాత్రమే లైటింగ్ పెంచడానికి ట్రై చేస్తున్నాను. లేయర్ బాక్స్లో ఉన్నటువంటి లెవెల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే అది ఓవరాల్గా ఇమేజ్ మొత్తం అప్లై అయింది. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చాను, క్లిప్పింగ్ మాస్క్ ఇవ్వడం వల్ల ఓన్లీ ఏదైతే అమ్మాయి ఇట్లా కూర్చొని ఉందో దాని మీద మాత్రమే లైటింగ్ అనేది అప్లై అవుతుంది. చూసుకోండి, దాన్ని రీమోడిఫై చేసుకోవచ్చు ఒక్కసారి. ఇక్కడ ఈ ఫీమేల్ అనే దాంట్లో ఇంకొంచెం ఇటువైపు ఉన్న పెద్దగా చూస్తున్న ఈ ఫోటోలో కొంచెం వైట్ అనేది ఫిల్ చేస్తున్నాను, ఇంకొంచెం ఏమన్నా. జస్ట్ ఫ్రెండ్స్ ఒక్కసారి థియరీ నేర్చుకుంటే అది రిపీట్గా మీరు ఎలా వాడుకుంటారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. నేను చేసేది మాత్రమే కరెక్ట్, మీరు చేసేది తప్పు అన్న ఫీలింగ్ ఏ డిజైనర్కి ఉండొద్దండి. ప్రతి డిజైనర్ యొక్క ఇమాజినేషన్ వేరేగా ఉంటుంది, తన ఇమాజినేషన్ తగ్గట్టు ఉపయోగించుకుంటారు, సరేనా? నేను మొన్న మీకు ఇచ్చినటువంటి ఓవర్లేస్లో ఇది ఒక ఓవర్లే అనమాట. దీన్ని నేను తీసుకున్నాను, ఫ్లిప్ హారిజెంటల్ పెట్టాను, కంట్రోల్ T చెప్పి రైట్ క్లిక్ ఇచ్చాను, ఫ్లిప్ హారిజెంటల్ పెట్టుకున్నాను. జస్ట్ చూడండి, ఉన్న ఫొటోస్ని మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు అండి. డిజైనర్స్ హ్యాండ్స్ మేడ్ వండర్స్ అండి. చూడండి నాకు ఎల్లో కాదు ఇంకా వేరే కలర్ ఏదైనా కావాలని చెప్పి నేను కంట్రోల్ U చెప్పాను, హ్యూని మార్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ బ్లూ కలర్ అనేది బాగుంది, ఇంకొంచెం మార్చుదాం బ్యాక్గ్రౌండ్లో సింక్ అయ్యే విధంగా. ఏంటంటే నేను జస్ట్ ఇలా పెట్టుకున్నాను, ఈ వాల్యూ అనేది సూట్ అయింది. దానికి కూడా లేయర్ మాస్క్ అనేది అప్లై చేశాను. లేయర్ మాస్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది లేయర్ మాస్క్ అండి. ఆల్బమ్ డిజైనింగ్లో ఉపయోగపడుతుంది, డిజిటల్ పెయింటింగ్లో ఉపయోగపడుతుంది. అసలు ఫోటోషాప్లో ప్రతి అణువణువు కూడా మనం ఏంటంటే అన్నీ కూడా డిజైనర్స్కి ఉపయోగపడేవి. లేయర్ మాస్క్ కూడా ఉపయోగపడుతుంది, ప్రతి టూల్ కూడా ఉపయోగపడుతుంది, ప్రతి ఆప్షన్ కూడా ఉపయోగపడుతుంది. మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే చూడండి, నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను.
జస్ట్ చూడండి, పర్ఫెక్ట్గా కట్ చేయలేదు, అది చాలా లో క్వాలిటీ. చూడండి, ఇంతకు ముందు లెవెల్స్ అప్లై చేసాం. ఈ ఫీమేల్కి మాత్రమే క్లిప్పింగ్ మాస్క్ ఇవ్వడం వల్ల ఆమెకు మాత్రమే లైటింగ్ అనేది పెరుగుతుంది. చూడండి, ఓవరాల్గా అప్లై అయింది, బట్ ఆ క్లిప్పింగ్ మాస్క్ వేయడం వల్ల ఓన్లీ ఆ ఫీమేల్ దానికి మాత్రమే లైటింగ్ అనేది పెరుగుతుంది. తప్పకుండా ఇది చిన్నది క్లిప్పింగ్ మాస్క్ కూడా ఒక యూజ్ అవుతుంది అన్నమాట. మల్టిప్లై మోడ్ నాకు నిజంగా చాలా అందంగా అనిపిస్తుంది ఈ పిహెచ్డి. నిజంగా మీకు కావాలి అంటే నా కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు ఇదైతే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ మోడ్ అనేది సాఫ్ట్ లైట్ పెట్టినా కూడా బాగానే ఉంది. దాన్ని ఏంటంటే డూప్లికేట్ చేసుకొని పైదానికి సాఫ్ట్ లైట్ ఇచ్చి ఒపాసిటీ అనే దాన్ని తగ్గించుకున్నాను. సరేనా? అంటే ఇప్పుడు ఏదైతే లేయర్ ఉందో దాన్ని కంట్రోల్ చేసి చెప్పాను, దాని మోడ్ని ఏంటంటే సాఫ్ట్ లైట్ పెట్టుకుని ఒపాసిటీ అనే దాన్ని తగ్గించుకున్నాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీకి చెప్పాను. ఇక్కడ ఏంటంటే లేయర్స్ అనేవి సేఫ్గానే ఉన్నాయి, బట్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ చెప్పడం వల్ల మొత్తం లేయర్ అనేది మెర్జ్ అయిపోయింది, సపరేట్ లేయర్లో మెర్జ్ అయింది. చూడండి, క్యూ బటన్ని క్లిక్ చేశాను, క్విక్ మాస్క్ అనేది సెలెక్షన్ అయింది. బ్రష్ టూల్ని తీసుకున్నాను. ఫోర్గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఉండాలి. లేయర్ మాస్క్ రివీల్ కావడానికి ముందు వైట్ ఉండాలి. అదే క్విక్ మాస్క్ సెలెక్ట్ కావడానికి ఫోర్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉండాలి. చూసారా? క్యూని క్లిక్ చేశాను, షిఫ్ట్ కంట్రోల్ ఐని క్లిక్ చేశాను, షిఫ్ట్ F6 ఫెదర్ని క్లిక్ చేశాను, ఆల్ట్ టీ ఐఎన్ని క్లిక్ చేశాను, నాయిస్ వేర్ అనేది అప్లై అవుతుంది. ఆల్ట్ టీ ఐపీని క్లిక్ చేశాను, పోర్ట్రేచర్ అనేది అప్లై అవుతుంది. పోర్ట్రేచర్ కూడా అప్లై అయింది. సింపుల్గా స్కిన్ వర్క్ చేయాలంటే ఇంతే అండి. జస్ట్ శాచురేషన్ అనేది కంట్రోల్ యూ చెప్పాను, దాని శాచురేషన్ 5ని పెట్టుకున్నాను. అలానే ఆల్ట్ ఐఏఎస్ చెప్పాను, బ్లాక్స్ అనే దాన్ని తీసుకున్నాను, బ్లాక్ వాల్యూని 10 పెట్టాను. అదేంటంటే ఫేస్లో అంటే కళ్ళలో ఉన్నటువంటి బ్లాక్ని పెంచింది. అలానే దాన్ని కంట్రోల్ జే చెప్పాను, డూప్లికేట్ చేసుకున్నాను. సాఫ్ట్ లైట్ ఉన్నదాన్ని ఏంటంటే 10 పెట్టుకున్నాను. సాఫ్ట్ లైట్ చేయండి ఈ మెయిన్ లేయర్ని. మళ్ళీ చూడండి, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ మళ్ళీ మెర్జ్ అయింది. అదే కంట్రోల్ ఆల్టీ అనే చెప్పొచ్చు, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ అనే చెప్పొచ్చు. సరేనా? నేను స్క్రీన్ మోడ్ పెట్టాను, మళ్ళీ డూప్లికేట్ చేసుకున్నాను, కంట్రోల్ జే. పైదానికి స్క్రీన్ మోడ్ పెట్టాను. జస్ట్ ఒపాసిటీ అనేది 19, లేయర్ మాస్క్ అనేది అప్లై చేశాను. స్క్రీన్ మోడ్ పెట్టడం వల్ల ఏంటంటే వైట్ వచ్చింది. ఆ వైట్ అనేది నాకు ఓవరాల్గా అప్లై వద్దు, ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ మాత్రమే కావాలి, కాబట్టి నేను లేయర్ మాస్క్ అనేది వాడుకున్నాను. లేయర్ మాస్క్ ద్వారా ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ మాత్రమే నేను వైట్ అనేది పెడుతూ ఉన్నా. మనకేంటంటే ఓవరాల్గా అప్లై చేయడం అనేది కావాలి, బట్ ఓవరాల్గా అప్లై అయింది. మనకి ఎక్కడ కావాలో మాత్రమో అక్కడ మాత్రమే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కంట్రోల్ ఎం ఉంది, డైరెక్ట్ మిడిల్ పాయింట్ పెట్టేయచ్చు. లైటింగ్ మొత్తం ఓవరాల్గా వైట్ సెట్ ఉంటే వైట్ పెరిగిపోతుంది, మొత్తం డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి. మనకి ఎక్కడ వైట్ కావాలి, స్కిన్ ఏరియా వైట్ కావాలి, ఇంకెక్కడ వైట్ కావాలో అది మాత్రమే పెరగాలి. మొత్తం అంతా వైట్గా మారిపోవడం అనేది మన వర్క్లో కావాల్సిన గ్రోత్ కాదండి. జస్ట్ చూడండి, స్క్రీన్ మోడ్ పెట్టాను. స్క్రీన్ మోడ్ ఏంటంటే ఇంకా వైట్ చేస్తుంది. మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ అని చెప్పాను, మెర్జాల్. మళ్ళీ వాడుతూనే ఉన్నాం. 2-3 లేయర్స్ని మెర్జ్ చేయాలంటే కంట్రోల్ ఆల్టీని క్లిక్ చేయండి. 2 లేయర్స్ని మెర్జ్ చేయాలంటే కంట్రోల్ ఈని చెప్పండి. ఆల్ట్ ఐఏఎస్ చెప్పాను, బ్లాక్స్ అనే దాన్ని 10 పెట్టాను, 9. జస్ట్ చూడండి, ఇక్కడ నేను కట్ చేశాను ఐబ్రోస్ అనేవి, దాన్ని ఏమంటారు, ఐలాషెస్ అనేవి. నేను ఐలాషెస్ అనేవి అది సరిగా కట్ కాలేదు. నేను ఏంటంటే పెన్ ప్రెజర్ని పెట్టుకుంటున్నాను, స్మజ్ టూల్ని తీసుకున్నాను. జస్ట్ చూద్దాం ఏం చేస్తానో, నాకు కూడా ఐడియా లేదు. ఒక్కసారి స్మజ్ టూల్ అనేది వాడతామంటే ఎందుకో రఫ్గా వాడాలనిపించింది. చూద్దామండి. 3 డాటెడ్ బ్రష్ తీసుకున్నాను, షేప్ డైనమిక్స్ పెట్టుకున్నాను, పెన్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకున్నాను, క్లోజ్ చేసుకున్నాను, స్పేసింగ్ అనేది 0 చేసుకున్నాను. జస్ట్ ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది 40 ఉంది కదా, స్ట్రెంగ్త్ వాల్యూ అనేది పెంచుకుంటాను. ఐ థింక్ 90 పెట్టుకోవాలి. ఒక్కసారి 90 పెట్టుకున్నాను. 9ని క్లిక్ చేస్తే 90 వచ్చేస్తుందండి. జస్ట్ చూడండి, జస్ట్ ఇది అంత రియలిస్టిక్గా ఉందా అంటే నేను జస్ట్ నార్మల్గా ఫ్లోలో నేను కట్ చేయలేదు, మర్చిపోయాను. అందువల్ల ఏంటంటే మరీ ఇలా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి జస్ట్
ఏదో క్యాజువల్గా చేస్తున్నాను, బట్ మీరైతే పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. జస్ట్ కొంత థియరీని అయితే నా దగ్గర నుండి మీరు నేర్చుకోండి. సేమ్ నేను ఇలా చేశానని మీరు ఇలా చేయొద్దు. మీకంటూ ఒక సపరేట్ ఐడియా, దాన్ని ఉపయోగించుకోండి, సరేనా? జస్ట్ ఒక చిన్న క్రియేషన్, ఇది చాలా చిన్నది. చెప్పటానికి నాకు ఇంత టైం పడుతుంది, నిజంగా చేయటానికి అయితే కొన్ని ఫ్యూ మినిట్స్ అయితే చాలండి. చూడండి, ఇక్కడ లేయర్ మాస్క్ ఉన్నటువంటి దీన్ని నేను మెర్జ్ చేయాలంటే ఒక న్యూ ఎంప్టీ లేయర్ని తీసుకొని కంట్రోల్ ఈ చెప్పాను, రైట్ క్లిక్ ఇచ్చాను, బ్లెండింగ్ ఆప్షన్స్ ఇస్తున్నాను. చూడండి, బెవెల్ అనేది ఇస్తున్నాను, అలానే డెప్త్ అనేది పెంచుతున్నాను, అలానే జస్ట్ డ్రాప్ షాడో అనేది ఇచ్చాను. జస్ట్ స్ట్రోక్ అనేది వైట్ అనేది 1%, కలర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. జస్ట్ ఫ్రెండ్స్ 1 అనేది చాలు స్ట్రోక్ అనేది. మీరు ఇప్పుడు చూడండి, నేను కంట్రోల్ ఈ అనే దాన్ని వాడాను, ఒపాసిటీ అనే దాన్ని తగ్గిస్తున్నాను డ్రాప్ షాడోది. ఇప్పుడు చూడండి, పైన ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ ఇది లేయర్ మాస్క్లో ఉంది. దాన్ని ఏంటంటే ఒక న్యూ లేయర్, ఒక ఖాళీ లేయర్ని తీసుకొని చూడండి, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ N, ఒక న్యూ లేయర్ని తీసుకోండి. ఆ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ ఈ చెప్పండి, కంట్రోల్ ఈ మెర్జ్ లేయర్స్. మెర్జ్ అయిపోయింది. దానికి ఈ లేయర్ స్టైల్సే కాపీ చేసుకున్నాను, కంట్రోల్ C, ఆ పై లేయర్కి పేస్ట్ చేశాను. అంటే బ్లెండింగ్ ఆప్షన్స్ కూడా ఉపయోగపడతాయి అండి. జస్ట్ మీకు ఐడియా ఉంటుంది, బట్ దీని మీద నేను పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇది స్పీడ్గా వెళ్ళిపోతుంది. జస్ట్ ఇంతకుముందు నేను మీకు పెట్టాను కదా థంబ్నెయిల్, ఆ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేశాను. థంబ్నెయిల్లో కూడా నేను ఏంటంటే కంట్రోల్ ఈని వాడాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈని వాడాను. చూడండి, ఒక లేయర్ మాస్క్లో ఉన్న లేయర్ని నేను ఒక న్యూ లేయర్ ఇచ్చి దాన్ని మెర్జ్ చేసి దానికి బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాను. షిఫ్ట్ కంట్రోల్ ఏ కెమెరా రా అనేది విగ్నెటింగ్ కంపల్సరీ ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చుట్టూ బ్లాక్ అనేది యాడ్ అయితే ఇంకొంచెం హైలైట్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను దాన్ని ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేస్తాను, డ్రాగ్ చేస్తాను, డూప్లికేట్ అనేది వస్తుంది. ఒక్కసారి మెర్జ్ డౌన్, మెర్జ్ విజిబుల్, ఫ్లాటర్న్ ఇమేజ్ 3 ఉన్నాయి. మెర్జ్ డౌన్, మెర్జ్ విజిబుల్, ఫ్లాటర్న్ ఇమేజ్ 3 ఉన్నాయి. నేను మెర్జ్ విజిబుల్, కనిపించేవన్నీ మెర్జ్ అవుతున్నాయండి. మెర్జ్లో ఎన్ని ఉన్నాయి చూడండి. జస్ట్ మనం నేర్చుకోవాలి, కానీ చాలా ఉందండి. అందుకే అంటారు ఫోటోషాప్ ఒక పెద్ద సముద్రం అని. కంట్రోల్ ఈ మెర్జ్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ మెర్జ్ ఆల్. చూడండి, మెర్జ్ అయినాయి, అన్ని లేయర్స్ సేఫ్గానే ఉన్నాయి. సపరేట్ లేయర్లో మెర్జ్ అయింది. దీన్ని ఏంటంటే నేను పైన పెట్టుకున్నాను, కంట్రోల్ పట్టుకొని క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టడం వల్ల పైకి వెళ్ళింది ఆ లేయర్ అనేది, సరేనా? మెర్జ్ ఆల్ చేసినటువంటి దాన్ని మూవ్ చేస్తున్నాను అటు ఇటు. దీనికి ఏంటంటే కంట్రోల్ T చెప్పి మోడ్ అనేది సాఫ్ట్ లైట్ పెట్టాను. సాఫ్ట్ లైట్ కాదు, మనం లూమినోసిటీ నేర్చుకున్నాం కదా, చూద్దాం. మల్టిప్లై మోడ్లో మళ్ళీ రెడ్డే వచ్చింది. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. జస్ట్ మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోండి. నేను లూమినోసిటీ పెట్టడం వల్ల ఏంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ కలర్లోకి ఇది మారిపోయింది. జస్ట్ మేబీ బేసిక్ లెవెల్లో ఉంటే ఏంటి తిని ఇంత స్పీడ్గా చెప్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ నేను బేసిక్ లెవెల్లో ఇవన్నీ చెప్పాను. చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా డౌట్ ఉంటే లేయర్ మాస్క్ మీద వీడియో ఉంది, చూడండి. సపరేట్గా అన్ని క్లాసెస్ అనేవి ఉన్నాయండి, తప్పకుండా చూడండి. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి, సరేనా? ఈరోజు క్లాస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ ఒక కొత్త క్లాస్లో మళ్ళీ నేను మీకు కలవబోతున్నా. అంతవరకు సెలవు, బాయ్. నేను మీ ఫోటోషాప్ టాటా.